భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే। మరి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది। కాబట్టి ఎవరైతే ఏపీ టెట్ జూలై 2024 కు దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు ఈ రోజు నుంచి ఏపీ టెట్ జూలై 2024 వెబ్సైట్ ద్వారా మరి ఏపీ టెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు। మరి రాబోయే రోజుల్లో మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి ఈ సందర్భంలో విడుదల చేసినటువంటి ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ చాలా కీలకంగా మారబోతోంది। ఎవరైతే అభ్యర్థులు కొత్తగా బీఈడి డిఈడి చేశారో అటువంటి వారు ఇంతవరకు ఏపీ టెట్ క్వాలిఫై కానటువంటి వారికి ఈ టెట్ చాలా కీలకం। కాబట్టి అటువంటి ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ కు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు। మరి మీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే aptet.apcfss.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి। ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ నిన్నటి వరకు అయితే అప్లికేషన్ అనే దాని దగ్గర క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉండేది కాదు, కమింగ్ సూన్ అని ఉండేది। ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్ అనే దాని దగ్గర క్లిక్ హియర్ అనే ఆప్షన్ కూడా మనకు ఎనేబుల్ అవడాన్ని మనం గమనించవచ్చు। ఇక అప్లికేషన్ స్టార్ట్ డేట్ అంటే జూలై 4 అంటే ఈ రోజు నుంచి మరి ఏపీ టెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు। చివరి తేదీ జూలై 17। ఇక ఫీజు పేమెంట్ అనేది జూలై 3 నుంచి జూలై 16 వరకు ఫీజు పేమెంట్ అనేది చేసుకోవచ్చు। ఇక ఎవరైతే ఏపీ టెట్ జూలై 2024 కు దరఖాస్తు చేయాలని అనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మొదటగా ఫీజు పేమెంట్ అనేది చేయాలి, తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది। ఇక ఏ విధంగా ఏపీ టెట్ జూలై 2024 ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి అనే వీడియో మరి ఈ రోజు సాయంత్రం మన భాస్కర్స్ ఏరియాలో రాబోతుంది। దాన్ని చూసిన తర్వాత మీరు దరఖాస్తు చేసుకుంటే మరి ఎటువంటి తప్పులు లేకోకుండా దరఖాస్తు చేసుకోవచ్చు। ఏపీ టెట్ జూలై 2024 కు దరఖాస్తు చేసే సమయంలో ఏ తప్పులు జరగకోకుండా మీరు అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి చింత లేకోకుండా మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు। అలా కాకుండా ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే మరలా వాటి మీద హైరాణ పడాల్సిన అవసరం ఉంటుంది। కాబట్టి ఏపీ టెట్ జూలై 2024 కు మరి జూలై 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు। ఇక త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది। మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మేము ఏపీ టెట్ మరియు మెగా డిఎస్సి పరీక్షలు రాయడానికి మా యొక్క ప్రిపరేషన్ కు తగినంత సమయం ఇవ్వండి అంటూ చాలా మంది అభ్యర్థులు అలాగే విద్యార్థి సంఘాలు ఎమ్మెల్సీలంతా కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించడంతో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ మెగా డిఎస్సి ప్రిపరేషన్ కు మరింత సమయం ఇవ్వడం జరిగింది। ఏపీ టెట్ పరీక్షకు ఒక 90 రోజులు అలాగే మెగా డిఎస్సి పరీక్షకు కూడా ఒక 90 రోజుల దాకా సమయాన్ని మరి ప్రిపేర్ అవ్వడానికి ఇవ్వాలి అని ప్రభుత్వం భావించింది। దాదాపుగా మరి దీనికి 3 నెలలు దానికి 3 నెలలు కాబట్టి మొత్తంగా 6 నెలల సమయం మరి ఏపీ టెట్ మెగా డిఎస్సి నిర్వహించడానికి తర్వాత పరీక్షలకు కేటాయించడం జరిగింది। మరి మొత్తానికైతే ఎవరైతే ఇప్పుడు పరీక్ష రాయబోతున్నారో ఏపీ టెట్ అలాగే ఏపీ మెగా డిఎస్సి దాంట్లో సెలెక్ట్ అయినటువంటి వారికి జనవరి కల్లా మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అని మరి తేదీలను సవరించడం జరిగింది। ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరి ఏపీ టెట్ షెడ్యూల్ కూడా మారే అవకాశాలు ఉన్నాయి, కొత్త తేదీలను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది। దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం। ఏపీ టెట్ మెగా డిఎస్సి ప్రిపరేషన్ అనగా సన్నద్ధతకు సమయం పెంపు 90 రోజుల చొప్పున అవకాశం ఇచ్చిన ప్రభుత్వం। ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా ఏపీ టెట్ మెగా డిఎస్సి సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు। అభ్యర్థులు వివిధ విద్యార్థి యువజన సంఘాల నుంచి వచ్చిన వినతుల మేరకు అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు। ఏపీ టెట్ కు 90 రోజులు ఏపీ మెగా డిఎస్సికి 90 రోజుల చొప్పున సమయం ఇస్తూ త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొన్నారు। ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం। టెట్ డిఎస్సికి మరింత గడువు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థులు, విద్యార్థి యువజన సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏపీ టెట్ డిఎస్సిలో ఒక్కో దానికి సన్నద్ధం కావడానికి అభ్యర్థులకు 3 నెలలు గడువు ఇవ్వనున్నారు. ఇటీవల ఇచ్చిన టెట్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే తాజాగా తీసుకున్న 90 రోజుల గడువు విధానంతో పరీక్షలు అక్టోబర్లో జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ 3 నెలల సమయం ఇస్తారు. దీనివల్ల కొత్తగా బిఈడి, డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా మెగా డిఎస్సికి హాజరయ్యే అవకాశం లభిస్తుంది. కాగా ఏపీ టెట్ డిఎస్సి నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది. గత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఇది మరింత శుభవార్త అని మనం చెప్పవచ్చు. గత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన అప్రెంటిస్ విధానాన్ని కూడా రద్దు చేయాలని కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది అనే దాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇప్పుడు రాబోయే మెగా డిఎస్సి లో మరి ఎవరైతే ఎంపిక అయ్యేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారికి అప్రెంటిస్ విధానం ఉండదు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక మరోపక్క గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను పరిపాలనా కారణాల రీత్యా వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న పరీక్ష జరగాల్సి ఉంది. ఈసారి మెయిన్స్ లో కొత్తగా తీసుకొచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ కు అవసరమైన మెటీరియల్ మార్కెట్ లో దొరకలేదు. గతంలో ఎప్పుడు ఈ సబ్జెక్ట్ 75 మార్కులకు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అలాగే ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాలు చేస్తున్న వారు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేకపోయారని అభ్యర్థులు కమిషన్ దృష్టికి తేవడంతో ఏపీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మరోపక్క ఏపీపీఎస్సీ చైర్మన్ తన యొక్క పదవికి రాజీనామా చేశారు. సవాంగ్ గుడ్ బై. ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా వెంటనే ఆమోదించిన ప్రభుత్వం. ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. జగన్ ముఖ్యమంత్రి కాగానే గౌతమ్ సవాంగ్ ను డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. డీజీపీగా ఆయన పూర్తి స్థాయిలో జగన్ సేవలో తరించిపోయారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి నాటి విపక్ష నేత చంద్రబాబుపై రాళ్లు విసినా సీరియస్ గా తీసుకోలేదు. పైగా నిరసన తెలపడంలో అదో భాగం అన్నట్టు వింత వ్యాఖ్యలు చేశారు. ఇంత చేసినా జగన్ ఆయన్ను డీజీపీ పోస్ట్ లో కొనసాగించలేదు. 2022లో పక్కకు తప్పించారు. తనకు గౌరవప్రదమైన పోస్ట్ ఇవ్వాలని కోరడంతో ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. దీనికోసం గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ కొలువును స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఆయన హయాంలో ఏపీపీఎస్సీలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1 2018 నోటిఫికేషన్ ను గౌతమ్ సవాంగ్ హయాంలో పూర్తి చేశారు. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఒకసారి ఆన్లైన్ లో మరోసారి ఆఫ్లైన్ లో చేశారు. గుంటూరు సమీపంలోని హాయ్లాండ్ రిసార్ట్స్ లో మూల్యాంకనం చేసిన విషయాన్ని గౌతమ్ సవాంగ్ దాచిపెట్టారు. దీనిపై అభ్యర్థులు న్యాయ పోరాటం చేయడంతో హైకోర్టు ఆ ఉద్యోగాల భర్తీని రద్దు చేసింది. దీనిపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు దీనిపై సమగ్ర విచారణ చేస్తామని ప్రకటించారు. ఇందులో 150 కోట్ల కుంభకోణం జరిగిందని టీడీపీ ఆరోపించింది. ఈలోగా ప్రభుత్వం మారిపోవడంతో సవాంగ్ రాజీనామాకు డిమాండ్లు పెరిగాయి. నిరుద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే ఏపీఎస్సీని సవాంగ్ భ్రష్టు పట్టించారని విమర్శలు ఆయన పైన వచ్చాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేశారు. ఇక నేడు దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ కాబోతున్నాయి. నీట్ కారణంగా జాతీయ పరీక్ష ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ గురువారం దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. నీట్, యూజీసీ నెట్ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి పార్టీల విద్యార్థి సంఘాలు బుధవారం ధర్నా చేశాయి. కాగా నీట్ విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రతిపక్షాలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. మరోవైపు నీట్ పేపర్ల లీక్ కేసులో కీలక కుట్రదారుగా ఆరోపిస్తూ అమన్ సింగ్ అనే వ్యక్తిని జార్ఖండ్ లోని ధన్బాద్ లో సిబిఐ అరెస్ట్ చేసింది. మొత్తానికి మరి దేశవ్యాప్తంగా ఈ రోజు విద్యా సంస్థలు అనేవి బంద్ అవ్వడం జరుగుతోంది. ఇక ఎస్టీ గురుకుల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం. మెగా డిఎస్సి వల్ల వారికి అన్యాయం జరగదు అంటూ మంత్రి సంధ్యారాణి హామీ. మెగా డిఎస్సి వల్ల గిరిజన గురుకులాల్లో పొరుగు సేవల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎలాంటి అన్యాయం జరగదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు.
డిఎస్సికి వ్యతిరేకంగా నిరసన తెలపడం తగదని హితవు పలికారు. ఎస్టీ గురుకులాల్లో పనిచేస్తున్న 1143 టీజీటీ, పీజీటీ, పీఈటీ, పీడీ పోస్టుల్ని డిఎస్సి నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని సీఎం చంద్రబాబుకు విన్నవించేందుకు ఉండవల్లి వచ్చిన ఉపాధ్యాయులతో బుధవారం ఆమె చర్చలు జరిపారు. 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని వారు అభ్యర్థించారు. స్పందించిన మంత్రి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. 20 రోజుల్లో బీఓజీ సమావేశం పెడతామని, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ గా మార్పు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తామని, జీతాలు పెంచుతామని వెల్లడించారు. గురువారం నుంచి తామంతా విధులకు హాజరవుతామని ఉపాధ్యాయులు తెలిపారు. కాబట్టి ఎస్టీ గురుకులాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు మెగా డిఎస్సి వల్ల ఎటువంటి అన్యాయం జరగకుండా వారికి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా మంత్రి సంధ్యారాణి చర్యలు తీసుకోవడాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకామ్ జనరల్ కోర్సు తొలగింపు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకామ్ జనరల్ కోర్సును కళాశాల విద్యాశాఖ మూసివేసింది. బీకామ్ కంప్యూటర్స్ ఒకటే నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. స్వయం ప్రతిపత్తి కళాశాలల్లో 2 కోర్సుల్లో నిర్వహిస్తుండగా ఇతర కళాశాలల్లో బీకామ్ కంప్యూటర్స్ కోర్సు ఒకటే అమలు చేయాలని ఆదేశించింది. ప్రవేశాలు తక్కువగా ఉన్నందున 1 కోర్సు మాత్రమే నిర్వహించాలని పేర్కొంది. రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 169 ఉండగా స్వయం ప్రతిపత్తి కళాశాలలు 21 ఉన్నాయి. సీఏ చేయాలనుకున్న వారు బీకామ్ జనరల్ లోనే ప్రవేశాలు పొందుతారని, కొత్తగా ఈ కోర్సులో వచ్చిన మార్పుల కారణంగా జీఎస్టీ, ఈ ఫైలింగ్ వంటి అంశాలపైన పాఠ్యాంశాలు ఉన్నాయని అధ్యాపకులు పేర్కొంటున్నారు. మొత్తానికి మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకామ్ జనరల్ కోర్స్ అనేది రద్దయింది. ఇక బీకామ్ కంప్యూటర్స్ కోర్సు మాత్రమే అమల్లో ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.